కాకపోతే సాధ్యమైనంత వరకు మనం అవినీతిని తగ్గించుకుందాం. నా స్థాయిలో ఎమ్మెల్యేగా నేను సర్పంచుల దగ్గర నుంచి కానీ, పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కానీ, అధికారుల దగ్గర నుంచి కానీ, ఏ రకమైన వర్క్ వచ్చినా ఎవరి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పనిచేస్తున్నాను. నా ఈ 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా పార్టీలే నాకు సపోర్ట్ చేసినాయి తప్ప ఎవరి మీద పడి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేను డబ్బులు వసూలు చేయలేదు. ఆ రకంగా ప్రజల ఆశీర్వాదంతో తెలుస్తూ వచ్చాను, పార్టీల యొక్క సహకారంతో తెలుస్తూ వచ్చాను తప్ప ఎవరిని భయపెట్టింది లేదు, బెదిరించింది లేదు, బ్లాక్మెయిల్ చేసింది లేదు, ప్రొపజాలు చేసింది లేదు, వారి భూమి వీరికి ఇప్పించింది లేదు, వీరి భూమి వారికి ఇప్పించింది లేదు, పథకాలను అమ్ముకునేది లేదు, పనులను కూడా అమ్ముకునేది లేదు. నా మటుకు నేను జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. నేను గౌరవ సర్పంచులందరినీ కోరుతున్నాను, మీకు ఒక అవకాశం వచ్చింది. అవకాశాలు అందరికీ రావు, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అవకాశాలు అందరికీ రావు. అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఒడ్డు దగ్గర పెట్టుకొని మర్యాదగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజల అవసరాలు కొన్నైనా తీర్చగలుగుతారో వాళ్ళు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో ఉండగలుగుతారు. నేను సర్పంచ్ అయిపోయినా, నేను ఎమ్మెల్యే అయిపోయినా అని చెప్పి మనం కొంచెము ఎక్కువ తక్కువ మాట్లాడినప్పుడు అది ప్రజలకు గుర్తించరు. మన ఎదురు అనకపోవచ్చు, మన ముఖం మీద అనకపోవచ్చు, ఎందుకు ఎమ్మెల్యే పంచాయతీ మనకు ఎందుకు సర్పంచ్ పంచాయతీ ఏమైనా పని పడుతుందేమో అని చెప్పి మనతో అనకపోవచ్చు. కానీ వాళ్ళ మనసులలో ఉంటుంది, నేను ఇంద్రామీని కావాలని పోతే అను నాకు పోటీస్తావా, నీకు ఇస్తానని, నీకు పెడతానా, నేను పెట్టకపో అని నువ్వు అన్నావనుకో, నువ్వు పోతావు, నేను పోతా, నీ మీద పోపో, నా మీద పడుతుంది. కాబట్టి సర్పంచులందరూ కూడా మర్యాదగా ప్రజలతో మాట్లాడాలి. నాకే దాదాపుగా 13 కోట్ల రూపాయల విలువైన శాంక్షన్ ప్రొసీడింగ్స్ లో మరి మన నియోజకవర్గంలో